నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9% నిధులు కట్ చేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి 5% కట్ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 4% కట్ చేసింది. అంటే 15%, 9%, 5 తీసుకొస్తానికి లాగా ప్రాజెక్టే కొట్టుకుపోయింది. 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా దాని నుంచి అనుకునే వాళ్ళు ఈ ప్రాజెక్టులను నత్తనడక సాగుతున్నాయి. కాబట్టి కారణం వచ్చేసి నిధుల కొరత నెంబర్ 1. రెండవది సిబ్బంది కొరత. సిబ్బంది కొరత ఇన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి అటు నిధుల కొరత, ఇటు సిబ్బంది కొరత. తర్వాత వచ్చేసి ఒకటి నిధులు 15% కేటాయించాలి. ఇప్పుడు 4% కుటుంబ ప్రభుత్వం కేటాయించింది. దీన్ని 15% కేటాయించాలి. నిధులు కేటాయించిన ఉపయోగంగా ఖాళీలు భర్తీ చేయాలి. మూడవది ఇక నీరు రావాలి. నీరు రావాలంటే ఇక్కడ ఆల్రెడీ నికరాలు ప్రాజెక్టుల వరకు కేటాయించడం జరిగింది. 524 మీటర్లకు పెంచేటట్టుగా ప్రయత్నం చేస్తా ఉంది. అది కనుక పెంచితే 130 టీఎంసీలు అదనంగా ఆల్మట్లో బిల్డింగ్ ప్రాజెక్ట్. ఇదేమో 90 టీఎంసీలు, ఇదేమో 30 టీఎంసీలు, 120 టీఎంసీలు. వాటికి నీటి కేటాయింపులు లేవు, తర్వాత అనుమతులు లేవు, సిడబ్ల్యూసీ అనుమతి లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు. కట్టుకున్నాము, అది దాన్ని రైట్ కావాలని అడిగితే అది నెట్ 30 టీఎంసీలు 817.5 అడుగుల నుండి పీల్చే విధంగా విడుదల చేసి ప్రారంభించడం చాలా మటుకు పూర్తిగా ఈ గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తి ఉండదు. వాళ్ళు కింది లెవెల్ నుండి లాగేస్తున్నారు 120 టీఎంసీలు. ఇవి అక్రమం, అన్యాయం. వాటిని వచ్చేసి అడ్డుకుంటే కానీ ఈ ప్రాజెక్టు నీళ్ళు ఉండవు. అది రెండవ. లేకపోతే పోతిరెడ్డిపాడు, బనకచెర్ల, గాలేరు నగిరి, తెలుగంగా ఇవన్నీ నిరుపయోగం అవుతాయి. నీళ్ళు ఆ లెవెల్లో పైన ఉంటేనే. బిఎస్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఉండే తెలంగాణ వాళ్ళు వచ్చేసి మాకు 290 తక్కువ కావాలి, మా పరివాహక ప్రాంతం ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వానికి తెలియక కాదు, కానీ కొంత తెలిసి కొంత తెలియక దీంట్లో వచ్చేసి ఆ డిమాండ్స్ బట్టి ఒకసారి ఆ ప్రాంతంలో వచ్చేసి కొంత డిమాండ్ ఎక్కువ ఉంటే ఆడ మొదలు పెట్టడం. నివేదికలు సమాచారం ఇస్తే బాగుంటుంది చెప్పిస్తున్నారు. మిగతా పెద్దలు వచ్చేసి ఆల్రెడీ ప్రాక్టికల్గా వాళ్ళు చేయాలి. కాబట్టి నేను కూడా గతంలో చాలా ప్రాజెక్టుని చూసి హాజరైనటువంటి సోదరులందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా సమితి పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. స్వతహాగా నిరంతరము రాయలసీమ ప్రాజెక్టు, కడప జిల్లాలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టు, కడప నుంచి విజయవాడ పోయిన తర్వాత అది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అధ్యయనము, ఆలోచనలు పెట్టడంలో ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో నిజంగా అభినందించదగినటువంటి అంశం. దానికి ఏపీ వెంకటేశ్వరరావు గారి లాంటి వాళ్ళు దీంట్లో భాగస్వామ్యం కావడం అనేటువంటి దాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ నీటి అవసరాలు అంటారు. ప్రధానమైనటువంటి అంశం నీటి అవసరాలు, నీటి కేటాయింపులు. ఈ వచ్చే అవరోధాలకు ఉన్నటువంటి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో స్వతహాగానే నీటికి సంబంధించినటువంటి అంశాలను చర్చించాలని చెప్తారు. అది గాలేరు నది కావచ్చు, హందడి కావచ్చు, తెలుగంగ కావచ్చు, కేసీ కెనాలు ఇదివరకే ఉంది. కాబట్టి అది నీటి పారుదల అంటే ఆయకట్టుకు నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్టుగా మార్పు చేయడంలో కావచ్చు, వెలువడ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా పోరాటాల నేపథ్యంలో ఇక్కడ ఈ ఈ గాలేరు నది, తెలుగంగ ఒక భాగం అయితే తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాజెక్టును వివిధ రూపాల్లో డెవలప్ చేసుకుంటారు. ఆయన రాజకీయ పార్టీలకు అఫిలియేట్ అయి ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాల్లో సమాజానికి మంచి జరుగుతుంది అన్నప్పుడు నిర్ద్వంద్వంగా ఆయన అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. తెలంగాణ కూడా జీవో 34 జీవోని
ఒక నెల రోజుల కిందట ఇచ్చి ఒక 200 టీఎంసీలు కృష్ణా నది నుంచి వాడుకోవడానికి ప్రాజెక్టులు తయారు చేయండి అని, డిపిఆర్లు తయారు చేయండి అని చెప్పించారు. ఇవి రెండూ కూడా రాయలసీమ ప్రాజెక్టులకి శరాఘాతాలు లాంటివి. ఆ దెబ్బ పడితే రాయలసీమ మళ్ళా కోలుకునే పరిస్థితి ఉండదు. ఈ ప్రాజెక్టులు అన్నీ మళ్ళా ఎండిపోవడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? అరే మీకు అనుమతులు లేవు, నువ్వు 524 ఎత్తు ఎలా ఎత్తుతావు, నీళ్ళు ఎలా నిలబెడతావు, ఇటువంటి జీవో ఎలా ఇస్తావు అని చెప్పి ప్రశ్నించాలా అక్కర్లేదా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 34ని ప్రశ్నించాలా అక్కర్లేదా? మిత్రులు అన్నారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాళ్ళు అడ్డగోలు వాదనలు చేస్తున్నారు అని. వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ వాదనలు వాళ్ళు చేస్తారు. మనం ఏం చేస్తున్నాం? మన వాదన మనం చేయాలి కదా. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతాము, పెంచడం అంటే పెంచడం కాదు, నీళ్లు ఎత్తు మీద నిలబెడతాము అని ఆల్రెడీ పెంచే కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడేం కొత్తగా నిర్మాణం చేయాల్సిన పని లేదు. కొంచెం గమనించిన వాళ్ళ కోసం చెప్తున్నా. వాళ్ళు ఆల్రెడీ 524 వరకు కట్టుకున్నారు. కాకపోతే ఇప్పటి వరకు బచావ్ ట్రిబ్యునల్ అనుసరించి, తర్వాత జరిగిన ఒప్పందాలను అనుసరించి 519 వరకే నీళ్లు నిలుపుతున్నారు. అది రేపొద్దున 524కి నీళ్లు నిలిపిన నాడు కృష్ణానదిలో 130 టీఎంసీల నీళ్లు అక్కడే ఆగిపోతాయి. తెలంగాణ జూరాల పైనుంచి, జూరాల టైలాండ్ నుంచి, జూరాల బ్యాక్ వాటర్ నుంచి 200 టీఎంసీలు ఎత్తుతాము అని చెప్పి డిపిఆర్లు తయారు చేయమని అంటారు. అది జరిగిన నాడు ఏమవుతుంది? సరే చేస్తారో లేదో వేరే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఇవి రెండు చట్టవిరుద్ధమైన పనులు, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధం అని చెప్పి కనీసం ఒక ఉత్తరం రాయాలా? ఏది సిడబ్ల్యూసీకి కానీ, కేంద్ర జల వనరుల శాఖకు కానీ, నీతి ఆయోగ్కి కానీ ఒక ఉత్తరం రాయాలా అక్కర్లేదా? సుప్రీంకోర్టులో కేసు వేసి, అయ్యా మీ ముందరే స్టే ఇచ్చారు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కి, స్టే ఇచ్చిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి జీవోల్ని స్టే చేస్తూ మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోవాలా అక్కర్లేదా? మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉందా లేదా? ఏం చేస్తున్నారు? 2 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. పేపర్ల నిండా ఉంది, వస్తుంది. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక్క అడుగు కూడా, ఒక అంగుళం కూడా ముందుకు వేయకుండా గమ్మును కూర్చుని ఉన్నారు. ఎందువల్లనయా అంటే పోలవరం బనకచర్ల అనే ఒక గుదిబండని, ఒక మరో కాళేశ్వరాన్ని మనం మెడక చుట్టడానికి కాంట్రాక్టర్ల ప్రోద్బలంతో పై స్థాయిలో ఇంజనీర్లకు ఏమి తెలియదు, ఇరిగేషన్ మంత్రికి ఏమి తెలియదు, కేవలం కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధినేతల స్థాయిలో వాళ్ళల్లో వాళ్ళు నిర్ణయం తీసేసుకుని ఆ గుదిబండను, ఒక 2 లక్షల కోట్ల గుదిబండని ఆంధ్రప్రదేశ్ మెడక చుట్టడానికి లోపాయికారి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు తెలిసి తెలియక స్థానికంగా ఉన్న రాజకీయ సమస్యల గురించని ఈ టీఆర్ఎస్, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటూ బనకచర్ల వల్ల మనకు నష్టం అని ఒకళ్ళు ఎత్తుకుంటే, రెండో వాళ్ళు బనకచర్ల వల్ల మనకు నష్టం ఆపు చేస్తామని ఇంకొకళ్ళు సవాళ్ళు విసురుకున్నారు. అరే బాబు, బనకచర్ల వల్ల మీకు కాదు నష్టం, మాకు నష్టం. 2 లక్షల కోట్ల బిల్లు మా జేబులో పడుతుంది అని ఎంత బొత్తుకున్నా ఆ రాజకీయ ధ్వనిలో ఎవరికి ఏమి వినపట్ల. మన ముఖ్యమంత్రి గారు
తెలుసో తెలియకో కావాలని అన్నారో పొరపాటున అన్నారో తెలియదు, కానీ మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మేము అబ్జెక్షన్ పెట్టాం, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటా అంటే మీరెందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు అని ఒక మాట వదిలారో జారారో కావాలని అన్నారో మనకు తెలియదు. కానీ అది ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనాల్సిన మాట కాదు. ఎందువల్లనంటే అంతర్రాష్ట్ర నది అయినప్పుడు కృష్ణా నది పైన మీరు కావాల్సిన మీరు కట్టుకోండి అని అనడం సముచితం కాదు, భావ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి అది క్షేమం కాదు. ఆ మాట అనకుండా ఉండాల్సింది. సరే జారారు కాబట్టి అయిపోయింది, కానీ ఆయన నోరు జారారని చెప్పి మనం మన భవిష్యత్తుని పాడు చేసుకోలేము ప్రజలుగా. ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించింది, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు సంబంధించింది. కాబట్టి ఆ శషబిషల్ని ఆయన పక్కన పెట్టి ఖచ్చితంగా కర్ణాటక తెలంగాణ చేస్తున్నటువంటి ఇల్లీగల్ ప్రాజెక్ట్స్కి వ్యతిరేకంగా ఆయన కేఆర్ఎంబీకి, సిడబ్ల్యూసికి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకి ఖచ్చితంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉత్తరాలు రాయాలి, సుప్రీంకోర్టులో కేసు కూడా వేయాలి. మొన్న మేము కూడా ఒక వినతిపత్రం ఇచ్చాం, కానీ మా వినతిపత్రాలు ఎవడన్నా వింటాడన్న నమ్మకం లేదు. ప్రజలుగా మీరందరూ ఆలోచించాలి, ప్రజా సంఘాలుగా, పార్టీలుగా రాయలసీమ ప్రజలు గళవెత్తాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఇష్యూ మీద. ఎందువల్లనంటే దానివల్ల అత్యధికంగా నష్టపోయేది, అత్యధికంగా ప్రమాదం బారిన పడేది రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు. కాబట్టి ఈ విషయాన్ని మిత్రులారా దయచేసి చాలా సునిశ్చితంగా గమనించాల్సిందిగా కోరుతున్నాను.